Hello, welcome to Icon Ganesh official YouTube channel. Good morning everybody. ఎవరైతే టెట్ ప్లస్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల కోసం మేము ఒక అద్భుతమైనటువంటి టాపిక్ను మీకు అందజేస్తున్నాం. భారత జాతీయోద్యమం ఏమంటున్నామండి? భారత జాతీయోద్యమం. మరి భారత జాతీయోద్యమంలో భాగంగా మనకు గాంధీజీ గారు ఈ యొక్క భారత జాతీయోద్యమంలో కీలక వ్యక్తిగా మనం పేర్కొనడం జరుగుతుంది. మరి భారత జాతీయోద్యమంలో గాంధీజీ గారి కీలక పాత్ర, ఆయన కాలంలో చేపట్టినటువంటి కొన్ని ఉద్యమాలు. 1917వ సంవత్సరంలో గాంధీజీ గారు చంపారణ్ సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది అంటున్నాం. దేని చేపట్టినాడు అంటున్నామండి? చంపారణ్ సత్యాగ్రహమును చేపట్టిండు. ఎవరు చేపట్టారు చంపారణ్ సత్యాగ్రహమును? గాంధీజీ గారు. ఓకేనా. 1918వ సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అనేది జరిగింది అంటున్నాం. ఏమంటున్నామండి? అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అనేది చేపట్టినారు అని చెప్తున్నాం. ఓకేనా. ఈ యొక్క అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. నెక్స్ట్ 1918వ సంవత్సరంలో కేదా రైతు ఉద్యమం అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? కేదా రైతు ఉద్యమంగా మనం గుర్తించడం జరుగుతుంది. కేదా రైతు ఉద్యమం అనేది రావడం జరిగింది. ఏ సంవత్సరంలో వచ్చింది అంటున్నా? 1918వ సంవత్సరంలో. మనకు 1919వ సంవత్సరంలో మనకు ఏం జరిగింది అంటే జలియన్ వాలాబాగ్ ఘటన అనేది సంభవించింది అంటున్నాం. ఏమంటున్నామండి? జలియన్ వాలాబాగ్ ఘటన అనేది సంభవించింది. నెక్స్ట్ 1919వ సంవత్సరంలో ఖిలాఫత్ ఉద్యమం అనేది రావడం జరిగింది. ఏ ఉద్యమం వచ్చినది అంటున్నా? ఖిలాఫత్ ఉద్యమము అనేది రావడం జరిగింది 1919వ సంవత్సరంలో. 1920 నుంచి 22 సంవత్సరాల మధ్య కాలంలో మనకు జలియన్ వాలాబాగ్ ఘటన నిరసిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది రావడం జరిగినది అంటున్నాం. ఏమొచ్చినది అంటున్నామండి? సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చినది. మరి 1923-24 సంవత్సరంలో మనకు ఈ యొక్క స్వరాజ్ పార్టీ అనేది రావడం జరిగినది. స్వరాజ్ పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. 1924వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఏ కమిటీని ఏర్పాటు చేసింది? ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1927వ సంవత్సరంలో భారతదేశానికి సైమన్ కమిషన్ వస్తుంది అని చెప్పి సైమన్ కమిషన్ ను నియమించడం జరిగింది. అది 1928వ సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది. 1929వ సంవత్సరంలో యొక్క సంపూర్ణ స్వరాజ్ తీర్మానము అనేది రావడం జరిగింది అంటున్నాం. ఏమంటున్నామండి? సంపూర్ణ స్వరాజ్ తీర్మానం వచ్చింది అంటున్నాం. అంటే నెహ్రూ గారు ఏం చేసినారు అంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో భారతీయ జెండాను ఎగురవేయాలి జనవరి 26 తారీఖు నాడు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి 1929 లాహోర్ సంవత్సరంలోనే మనకు శాసన ఉల్లంఘన ఉద్యమానికి అనుమతి లభించింది. ఫలితంగా శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది 1930వ సంవత్సరంలో ప్రారంభమవడం జరిగింది. మరి 1930వ సంవత్సరంలో మనకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశము అనేది జరిగింది. 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశము అనేది జరిగింది. 1932లో మనకు మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తులు మహమ్మద్ అలీ జిన్నా, అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. గాంధీజీ హాజరైన ఒకే ఒక్క రౌండ్ టేబుల్ సమావేశం రెండో రౌండ్ టేబుల్ సమావేశం. ఓకేనా. నెక్స్ట్ 1932వ సంవత్సరంలో మనకు కమ్యూనల్ అవార్డ్స్ అనేటివి ప్రకటించడం జరిగినది. ఏం జరిగినది అంటున్నా? కమ్యూనల్ అవార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది. దీని తర్వాత గాంధీజీ కమ్యూనల్ అవార్డ్స్ వ్యతిరేకించిండు. గాంధీజీ వ్యతిరేకిస్తే దీన్ని అంబేద్కర్ గారు గాంధీజీని విమర్శించిండు. ఫలితంగా వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు నెలకొన్నాయి. అది వర్గ విభేదంగా మారుతుంది అని చెప్పి 1932వ సంవత్సరంలో మనకు పూనా ఒడంబడిక అనేది మదన్ మోహన్ మాలవ్య గారు గాంధీజీకి అంబేద్కర్ మధ్య సయోధ్య కుదిర్చి ఈ యొక్క పూనా ఒడంబడిక అనేది మనం ముందుకు తీసుకురావడం జరిగింది అని చెప్తున్నాం. సో ఈ విధంగా మీకు టెట్ కు ప్లస్ డిఎస్సికి సంబంధించి
సోషల్ ఫుల్ కోర్సును మీకు అందించడం జరుగుతుంది. వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అండి. సోషల్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మనము ప్రారంభించడం జరిగింది. కావాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క సోషల్ స్టడీస్ మీలో ఎవరైతే ఈ యొక్క టెట్, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సోషల్ కంటెంట్ను పూర్తి కంటెంట్ను మీకోసం ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ క్లాసెస్ను మీరు పొందాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. సోషల్లో మీకు ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ను అందించడానికి మేము రెడీగా ఉన్నాం. తీసుకోవడానికి మీరు రెడీ అంటే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.